students, good morning all of you. Today I am going to discuss about the topic parasitism. So last class lo ఏంటంటే habitat ecological niche లో మరలా న్యూట్రలిజం సింబయోసిస్ సో నెక్స్ట్ కమెన్సాలిజం న్యూట్రలిజం అనేటువంటి టాపిక్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం లాస్ట్ క్లాస్లో. ఈరోజు క్లాస్లో ఏంటంటే పారాసైటిజం, టైప్స్ ఆఫ్ పారాసైట్స్. సో ఈరోజు క్లాస్లో వాటి గురించి డిస్కస్ చేస్తున్నాము. ఈరోజు క్లాస్లో ఏంటంటే పారాసైట్స్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ పారాసైట్స్ గురించి ఈరోజు క్లాస్లో డిస్కస్ చేసుకున్నాము. సో పారాసైటిజం అంటే ఏంటి అని ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే, సో ఈరోజు క్లాస్లో ఏంటంటే పారాసైటిజం అంటే ఏ యానిమల్ అయితే ఏదైనా ఒక ఆర్గానిజము నెక్స్ట్ వేరొక దానిపై డిపెండ్ అయి ఉంటే కనుక సో దాన్ని ఏమంటామంటే పారాసైట్స్ అంటాం. ఏదైనా ఒక ఆర్గానిజము డైరెక్ట్గా కానీ లేదా ఇండైరెక్ట్గా కానీ వేరొక యానిమల్పై ఆధారపడి ఉంటే కనుక దానిని పారాసైటిజం అంటాం. సో ఏ ఆర్గానిజం అయితే దానికి ఆశ్రయాన్ని ఇస్తుందో, సో ఏ ఆర్గానిజం అయితే దానికి షెల్టర్ని, ఫుడ్ని, అదేవిధంగా ఫుడ్ని ఇస్తుందో దాన్ని హోస్ట్ అంటారు. ఏ ఆర్గానిజం అయితే సో అది పరాణజీవనం పొందుతుందో దాన్ని ఏమంటాము అంటే పోషణ ఏ విధంగా జరుపుకుంటుందో సో దాన్ని ఏమంటామంటే ఆతిథేయి అంటాము. సో మరలా చెప్తాను, పారాసైటిజం అంటే ఏంటంటే వేరొక దానిపై ఒక జీవి వేరొక దానిపై ఆధారపడి ఉండడాన్ని ఏమంటామంటే పారాసైటిజం అంటాం. సో ఏ జీవి అయితే ఫుడ్ని, షెల్టర్ని ఇస్తుందో ఆ జీవిని హోస్ట్ అని, ఆతిథేయి అని. సో ఏదైతే ఒక జీవి లాభం పొందుతుంది, ఒక జీవి నష్టపోతుంది. ఏ జీవి అయితే నష్టపోతుందో దాన్ని హోస్ట్ అంటాము, ఏ జీవి అయితే లాభం పొందుతుందో దాన్ని పారాసైట్ అని అంటాం అన్నమాట. సో ఇక్కడ పారాసైట్స్ అనేవి ఇక్కడ రెండు రకాలుగా ఉంటుంది. పారాసైట్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types. సో వాట్ ఆర్ దే? సో అవి ఏంటంటే ఎక్టోపారాసైట్స్ అండ్ ఎండోపారాసైట్స్. Ectoparasites and endoparasites. So they are classified into 2 types, ectoparasites and endoparasites. So ectoparasites అంటే ఏంటో చూద్దాం. ectoparasites అంటే ఏంటంటే parasites that live on surface of the body of host. సో హోస్ట్ యొక్క బాడీ సర్ఫేస్ పై ఉండే, అంటే హోస్ట్ యొక్క ఆతిథేయ యొక్క శరీర ఉపరితలంపై ఉంటే కనుక సో దాన్ని ఎక్టోపారాసైట్స్ అంటారు. సో ఎగ్జాంపుల్ చూద్దాం వీటికి. టిక్స్, mites, leeches,
ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ ఎండోపారాసైట్స్. ఎండోపారాసైట్స్ అంటే పారాసైట్ దట్ లివ్ ఇన్సైడ్ ద బాడీ ఆఫ్ హోస్ట్. హోస్ట్ యొక్క బాడీ లోపల ఇన్సైడ్ ఆఫ్ ద బాడీ యొక్క లోపల ఉంటే సో దాన్ని ఏమంటామంటే ఎండోపారాసైట్స్ అంటాం. ఎక్టో అంటే బయట, ఎండో అంటే లోపల. సో ఇదేంటి బాడీ సర్ఫేస్ దట్ పారాసైట్ లివ్స్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద బాడీ ఆఫ్ హోస్ట్. ఇక్కడ ఇన్సైడ్ ద బాడీ ఆఫ్ హోస్ట్ ఉంటుంది. సో దీన్ని ఏమంటామంటే ఎండోపారాసైట్ అంటాం. సో ఎగ్జాంపుల్ ఎండోపారాసైట్ కి ప్లాస్మోడియం వైవాక్స్, నెక్స్ట్ ఎంటమీబా, ఈ రెండు కూడా ఎగ్జాంపుల్స్ గా చెప్పుకోవచ్చు. ప్లాస్మోడియం వైవాక్స్ అనేటువంటిది ఏంటంటే అది మస్కిటో ద్వారా వస్తుంది అనమాట, ప్లాస్మోడియం వైవాక్స్ అనేటువంటిది. సో నెక్స్ట్ వన్ ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఎంటమీబా. సో ఈ రెండు కూడా మనం ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ ఇందులో వచ్చి టైప్స్ ఆఫ్ పారాసైట్స్ లో ఏంటంటే సో ఇప్పటిదాకా ఎక్టో పారాసైట్స్, ఎండో పారాసైట్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో టైప్స్ ఆఫ్ పారాసైట్ లో 2 టైప్స్ ఉన్నాయి, ఎక్టో పారాసైట్స్ అండ్ ఎండో పారాసైట్స్. సో నెక్స్ట్ వన్ ఎండో పారాసైట్స్ అగైన్ క్లాసిఫైడ్ ఇంటూ 3 టైప్స్. సో ఏంటి అంటే ఇంటర్సెల్యులార్ పారాసైట్స్, ఇంట్రాసెల్యులార్ పారాసైట్స్, అకేషనల్ అండ్ ఇంటర్మీడియట్ పారాసైట్. చూద్దాం. ఎండో పారాసైట్స్ మరలా వీటికి 3 టైప్స్ కింద క్లాసిఫై చేశారు. సో అవేంటి అంటే ఇంటర్సెల్యులార్ పారాసైట్, ఇంట్రాసెల్యులార్ పారాసైట్, intracellular parasite, occasional or intermittent parasite. So occasional parasite అని చెప్పుకుంటే సరిపోతుంది. occasional parasite. occasional parasite. సో ఇక్కడ చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే ఇంటర్సెల్యులార్ పారాసైట్. ఇంటర్సెల్యులార్ పారాసైట్ అంటే ఏంటంటే సో ఈ ఇంటర్సెల్యులార్ పారాసైట్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో ఇది హోస్ట్ యొక్క సెల్స్ లోపల ఉంటే సో దాన్ని ఏమంటామంటే ఇంటర్సెల్యులార్ పారాసైట్ అంటాం. అంటే సెల్స్ ఆఫ్ ఏ హోస్ట్ బాడీ, హోస్ట్ యొక్క సెల్స్ లోపల ఉంటే దాన్ని ఇంటర్సెల్యులార్ పారాసైట్స్ అంటాం. హోస్ట్ యొక్క సెల్ లోపల ఉంటే కనుక, కణం లోపల ఉంటే సో దాన్ని ఏమంటామంటే ఇంట్రాసెల్యులార్ పారాసైట్స్ అంటాం. సో ఇది సెల్ బయట ఉంటుంది, ఇది సెల్ లోపల ఉంటుంది, ఇంట్రాసెల్యులార్ పారాసైట్. నెక్స్ట్ వన్ అకేషనల్ పారాసైట్ లేదా ఇంటర్మిటెంట్ పారాసైట్. సో ఈ పారాసైట్ ఎప్పుడైతే అంటే దానికి పోషణ కావాల్సినప్పుడు మాత్రమే, ఫీడింగ్ ఉన్నప్పుడు మాత్రమే ఏంటంటే ఇది హోస్ట్ పై ఉండడం జరుగుతుంది. సో దీన్ని ఏమంటామంటే అకేషనల్ ఇంటర్మిటెంట్ పారాసైట్ అంటాం. నెక్స్ట్ వన్ పార్షియల్ ఆర్ పర్మనెంట్ పారాసైట్స్. ఫస్ట్ వన్ ఎక్టోపారాసైట్స్, ఎండోపారాసైట్స్ అండ్ థర్డ్ వన్ మళ్ళా ఎండోపారాసైట్స్ లో మళ్ళీ 3 టైప్స్ ఉన్నాయి. సో నేను కూడా చెప్పుకున్నాము. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి పార్షియల్ ఆర్ టెంపరరీ పారాసైట్. నెక్స్ట్ వన్ ఇంకొకటి ఏంటి అంటే పర్మనెంట్ పారాసైట్. టెంపరరీ పారాసైట్ ఏంటంటే సో ఇవి హోస్ట్ యొక్క బాడీపై ఇది ఓన్లీ ఫ్యూ డేస్ మాత్రమే, అంటే షార్ట్ పీరియడ్లో మాత్రమే హోస్ట్ యొక్క బాడీపై ఉంటే కనుక దాన్ని టెంపరరీ పారాసైట్ అంటాం. దానికి ఎగ్జాంపుల్ ఫ్రెష్ వాటర్ ముసేల్ ఉంటుంది కదా, ఫ్రెష్ వాటర్ ముసేల్ అనేటువంటి అంటే ఆల్చెప్ప యొక్క గ్లోకిడియం లార్వా ఉంటుంది కదా. సో ఆ లార్వా ఏం చేస్తుందంటే ఫిషెస్ యొక్క గిల్స్కి
స్కిన్కి ఫిన్స్కి అది అటాచ్ అయ్యి ఉంటుంది అనమాట. అటాచ్ అయ్యి ఉండి ఫిష్లో ఉండేటువంటి ఫుడ్ మెటీరియల్ని ఈ గ్లోకేడియం లార్వా అనేటువంటిది తీసుకోవడం జరుగుతుంది. సో ఇది టెంపరరీ పారాసైట్కి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ పర్మనెంట్ పారాసైట్. సో ఈ టైప్ ఆఫ్ పారాసైట్ అంటే దాని యొక్క లైఫ్ సైకిల్ ఎంత ఉంటుందో, అంటే దాని జీవిత కాలం అంతా కూడా సో అది వేరొక ఆర్గానిజంపై శాశ్వతంగా ఉంటుందన్నమాట. సో దాన్ని ఏమంటామంటే పర్మనెంట్ పారాసైట్ అంటాం. ఎగ్జాంపుల్ లాంప్రేస్. లాంప్రే అనేటువంటి ఒక ఫిష్ని చూసినట్లయితే, సో లాంప్రేస్ అనేటువంటి ఒక ఆర్గానిజం చూసినట్లయితే అది ఫిష్కి ఇది అటాచ్ అయిపోయి, ఫిష్ యొక్క స్కిన్కి ఇలా అటాచ్ అయిపోయి సో అది లోపలికి పెనట్రేట్ అయిపోతుంది, చొచ్చుకుని పోతుంది. ఫిష్లో ఉండేటువంటి బ్లడ్ని సక్ చేస్తుంది, ఫుడ్ మెటీరియల్ కూడా తీసుకుంటూ ఉంటుంది. అదేవిధంగా సైక్లోకీటా అనేటువంటి ప్రోటోజోవన్. సైక్లోకీటా అనేటువంటిది ఒక ప్రోటోజోవన్. ఇది కూడా ఫిష్ పై ఎప్పుడు కూడా శాశ్వత పరాన్నజీవిగా ఉంటుంది, కాబట్టి దాన్ని పర్మనెంట్ పారాసైట్ అంటాం. సో పర్మనెంట్ పారాసైట్ అంటాం. సో నెక్స్ట్ వన్, ఫిఫ్త్ వన్, హైపర్ పారాసైట్స్. హైపర్ పారాసైట్స్. హైపర్ పారాసైట్స్ అంటే ఏంటంటే ఒక పరాన్నజీవి సహితం, అంటే పారాసైటే ఆ పారాసైటే ఇంకొక పారాసైట్ పై డిపెండ్ అయి ఉండడాన్ని ఏమంటామంటే హైపర్ పారాసైటిజం అంటాం. అంటే అనదర్ టైప్ ఆఫ్ పారాసైట్స్. సో sometimes parasites are infected with another type of parasite. అది ఒక పారాసైటే ఇంకొక పారాసైట్ పై డిపెండ్ అయి ఉండడాన్ని ఏమంటామంటే హైపర్ పారాసైట్ అంటాం. హైపర్ పారాసైట్ అంటాం. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే నొసిమా నొటబాలిస్. నొసిమా నొటబాలిస్ ఎగ్జాంపుల్. నొసిమా నొటబాలిస్ అనేటువంటి పారాసైట్ ఏం చేస్తుంది అంటే, సో ఇది నొసిమా నొటబాలిస్ అనేటువంటి పారాసైట్, హైపర్ పారాసైట్ ఏం చేస్తుందంటే మిక్సోస్పోరిడియన్ అనేటువంటి పారాసైట్ పై అది డిపెండ్ అయి ఉంటుంది. మిక్సోస్పోరిడియా దేనిపై డిపెండ్ అయి ఉంటుంది? మిక్సోస్పోరిడియన్. మిక్సోస్పోరిడియన్ అనేటువంటి పారాసైట్ పై, అంటే నొసిమా నొటబాలిస్ అనేటువంటి కూడా ఒక పారాసైట్. ఈ పారాసైట్ మిక్సోస్పోరిడియన్ అనేటువంటి పారాసైట్ పై డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడతో పారాసైట్స్ అయిపోయింది. సో ఇక్కడ పారాసైటిక్ అడాప్టేషన్స్ చూద్దాం. పారాసైటిక్ అడాప్టేషన్స్. పారాసైటిక్ అడాప్టేషన్స్ అంటే పరాన్నజీవుల యొక్క అనుకూలనాలు. సో అవి చూద్దాం, అది ఇంపార్టెంట్ కాదు, బట్ ఏంటంటే సో ఒకసారి మనం దాని గురించి రివైజ్ చేద్దాము. సో కొన్ని ట్రెమటోడా అనేటువంటి ఈ కొన్ని ఆర్గానిజమ్స్ ఏవైతే ఉంటాయో అవి ఏం చేస్తాయంటే, ట్రెమటోడా జీవులు లివర్ ఫ్లూక్ ఉంటుంది కదా, ఫాసియోలా హెపాటికా యొక్క ఫాసియోలా లివర్ ఫ్లూక్లు ఏంటంటే కప్ షేప్లో ఉండేటువంటి, ఇది ఏం చేస్తుందంటే ఈ ట్రెమటోడా అనేటువంటిది కప్ షేప్లో ఉండేటువంటి సక్కర్స్ని ఫామ్ చేసుకుంటుంది. కప్ షేప్లో ఉండేటువంటి సక్కర్స్ని ఫామ్ చేసుకుంది. ఎందుకంటే ఇది లివర్ ఫ్లూక్ని ట్రెమటోడా జీవులు లివర్ ఫ్లూక్లో కప్ షేప్లో ఉండేటువంటి సక్కర్స్ని ఫామ్ చేసుకుంది అటాచ్ చేసుకోవడానికి అనమాట. నెక్స్ట్ వన్, అదేవిధంగా అవి ఏం చేస్తాయంటే ఒకవేళ ఎండోపారాసైట్స్ అనుకోండి, ఎండోపారాసైట్స్ ఏం చేస్తాయంటే పోషకాలను హుక్స్ని నెక్స్ట్ వన్ సక్కర్స్ని ఫామ్ చేసుకుంటాయి. ఎందుకంటే పారాసైట్ అది హోస్ట్ని అంటి పెట్టుకుని ఉండడానికి అలా ఫామ్ చేసుకుంటాయి అనమాట. సో నెక్స్ట్ వన్, ఇవి ఏం చేస్తాయంటే ఒక క్యూటికల్ ఫామ్ చేసుకుంటాయి, బాడీపై ఒక క్యూటికల్ ఫామ్ చేసుకుంటాయి. అంటే జీర్ణకశాల ప్రభావం వల్ల దానికి ఎటువంటి బాడీ
బాడీ డ్యామేజ్ జరగకుండా ఉండడానికి అది ఒక క్రిటికల్ని ఫామ్ చేసుకుంటాయి. ఇలా కొన్ని రకాల అడాప్టేషన్స్ అవి కలిగి ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి, సో ఇప్పటివరకు కూడా పారాసైటిజం గురించి డిస్కస్ చేసుకున్నాం. పారాసైట్స్లో పారాసైటిజం అంటే ఏంటో చెప్పుకున్నాం. టైప్స్ ఆఫ్ పారాసైట్స్, ఎండో పారాసైట్, ఎక్టో పారాసైట్, నెక్స్ట్ వరకు అందులో మళ్ళీ 3 టైప్స్ ఉన్నాయి, వాటి గురించి చెప్పుకున్నాము. తర్వాత హైపర్ పారాసైట్, పర్మనెంట్ పారాసైట్, టెంపరరీ పారాసైట్స్ గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ప్రిడేషన్. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ప్రిడేషన్. నెక్స్ట్ వన్ ప్రిడేషన్, పరభక్షత్వము. ప్రిడేషన్ అంటే ఏంటో చూద్దాం. సో ఇక్కడ ఈ ప్రిడేషన్ అనేటువంటిది ఒక మెకానిజం అని చెప్పుకోవచ్చు. ప్రిడేటర్ ఆర్గానిజమ్స్ ఫీడ్స్ ఆన్ అనదర్ లివింగ్ ఆర్గానిజం నోన్ యాజ్ ప్రే. సో ఏదైతే స్ట్రాంగ్గా ఉండేటువంటి యానిమల్ ఏదైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ లయన్ కానీ టైగర్ కానీ అవి ప్రిడేటర్స్ అవుతాయి. సో డీర్, సో ఇవి అంటే జింక, లేళ్ళు ఉంటాయి కదా, సో ఇవి ఏమవుతాయంటే ప్రేస్ అవుతాయి అన్నమాట. దీన్ని ప్రిడేషన్ అంటాం. అంటే ఏదైతే బలమైనటువంటి జీవి ఆహారం కోసం దాన్ని వేటాడి పట్టుకుంటుందో దాన్ని ప్రెడేటర్ అంటారు. ఏదైతే బలహీనంగా ఉండేటువంటి జీవి తప్పించుకుని పోతుందో దాన్ని ప్రే అంటారు. సో దీన్ని ఏమంటామంటే ప్రిడేషన్ అంటాం. సో ఇందులో మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి, ట్రూ ప్రెడేషన్, గ్రేజింగ్ ప్రెడేషన్. ట్రూ ప్రెడేషన్, గ్రేజింగ్ ప్రెడేషన్. grazing predation. నెక్స్ట్ వన్ పారాసైటిజం. సో ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్ వచ్చేసి కాంపిటీషన్. థర్డ్ వన్ వచ్చేసరికి కాంపిటీషన్. సో కాంపిటీషన్ అంటే ఏంటో చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి కాంపిటీషన్. సో కాంపిటీషన్ అంటే ఏంటంటే, సో ఇక్కడ 2 స్పీసెస్ ఉంటాయి అన్నమాట. కాంపిటీషన్లో ఏంటంటే ఇట్ ఈస్ ఎ రిలేషన్షిప్ బిట్వీన్ ఆర్గానిజమ్స్ స్ట్రైవింగ్ ఫర్ ద సేమ్ నీడ్స్ ఇన్ ద సేమ్ ప్లేస్. ద నీడ్స్ మైట్ బి ఫుడ్, వాటర్, స్పేస్. There are 2 different types of competition. So 2 different types of ఉండేటువంటి స్పీసీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సేమ్ టైప్ ఆఫ్ ఫుడ్, సేమ్ టైప్ ఆఫ్ షెల్టర్, వాటర్, స్పేస్, అంటే ఒకే విధమైనటువంటి జీవన అవసరాలు ఉండేటువంటి స్పీసీస్కి మధ్య జరిగేటువంటి స్ట్రగుల్స్, అవరోధాలు ఏమంటారంటే కాంపిటీషన్ అంటాం. సో ఈ కాంపిటీషన్లో మరలా 2 టైప్స్ ఉన్నాయి, ఇంట్రాస్పెసిఫిక్ కాంపిటీషన్, ఇంటర్స్పెసిఫిక్ కాంపిటీషన్. ఫస్ట్ వన్ ఇంటర్స్పెసిఫిక్ కాంపిటీషన్. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఇంట్రాస్పెసిఫిక్ కాంపిటీషన్. ఇంటర్స్పెసిఫిక్ కాంపిటీషన్ ఏంటంటే, సో సేమ్ స్పీసెస్ ఏవైతే ఆర్గానిజమ్స్ ఉన్నాయో ఈ ఆర్గానిజమ్స్ వాటి మధ్య ఉండేటువంటి ఈ కాంపిటీషన్ ఏమంటామంటే ఇంటర్స్పెసిఫిక్ కాంపిటీషన్ అంటాం. నెక్స్ట్ వన్ ఇంటర్స్పెసిఫిక్ కాంపిటీషన్. 2 డిఫరెంట్ స్పీసెస్ ఉంటాయి కదా, సో వాటి మధ్య ఉండేటువంటి కాంపిటీషన్ ఏమంటామంటే ఇంట్రాస్పెసిఫిక్ కాంపిటీషన్ అంటారన్నమాట. ఇంట్రాస్పెసిఫిక్ కాంపిటీషన్ అనొచ్చు. సో నెక్స్ట్ పారాసైటిక్ అయిపోయింది, ప్రిడేషన్ అయిపోయింది, కాంపిటీషన్ అయిపోయింది. సో దీంట్లో ఇంటర్స్పెసిఫిక్ కాంపిటీషన్ మీరు ఎగ్జాంపుల్ కనుక చూసినట్లయితే ఇంటర్స్పెసిఫిక్ కాంపిటీషన్ కనుక అబ్జర్వ్ చేస్తే సేమ్ స్పీసెస్ మధ్య ఉండేటువంటి కాంపిటీషన్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్
అది మేటింగ్ పర్పస్ నిమిత్తం ఫీమేల్ బర్డ్స్తో సో మీటింగ్ జరపాలి. ఆ టైంలో 2 మేల్ బర్డ్స్కి మధ్య జరిగేటువంటి కాంపిటీషన్ ఏమంటామంటే ఇంట్రాస్పెసిఫిక్ కాంపిటీషన్ అంటాం. సెకండ్ వన్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఇంటర్స్పెసిఫిక్ కాంపిటీషన్, సెకండ్ వన్ ఇంట్రాస్పెసిఫిక్ కాంపిటీషన్. ఇంట్రాస్పెసిఫిక్ కాంపిటీషన్కి ఎగ్జాంపుల్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో ఇందులో ఆవులు, కుందేళ్ళు, నెక్స్ట్ వన్ జింకలు ఇవన్నీ కూడా గ్రాస్ పై డిపెండ్ అయి ఉంటాయి. సో వాటికి కూడా ఏంటంటే గ్రాస్ అనేటువంటిది కావాలి. సో ఆ టైప్ ఆఫ్ కాంపిటీషన్ ఉంటే కనుక వాటి మధ్య ఇంటర్స్పెసిఫిక్ అంటాం. సో ఇక్కడ మేటింగ్ సమయంలో, ప్రత్యుత్పత్తి సమయంలో ఫీమేల్ బర్డ్ కొరకు ఏం చేస్తాయంటే 2 మేల్ బర్డ్స్ కాంపిటీషన్ జరుగుతుంది కానీ ఇంటర్స్పెసిఫిక్ కాంపిటీషన్ అంటాం. ఇంటర్స్పెసిఫిక్ కాంపిటీషన్ అంటే ఒక గ్రాస్ గడ్డి ఉంటుంది కదా, సో దాన్ని కుందేలు తింటాయి, జింక తింటుంది, అదేవిధంగా బఫెలోస్ ఇవి కూడా తింటాయి. సో వాటి మధ్య వచ్చేటువంటి కాంపిటీషన్ వాటి మధ్య మ్యాక్సిమం రాదు, ఎందుకంటే గ్రాస్ అనేది మనకి ఎవ్రీవేర్ ఎక్కడైనా ఉంటుంది. అంటే ల్యాండ్ ఉన్న ప్లేస్లోనే కాదు, అక్వాటిక్ ప్లాంట్స్లో కూడా గ్రాస్ ఉంటుంది కాబట్టి సో వాటి మధ్య కాంపిటీషన్ పెద్దగా ఉండదు. సో దీన్ని ఏమంటామంటే ఇంటర్స్పెసిఫిక్ కాంపిటీషన్ అనొచ్చు. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇకలాజికల్ సక్సెషన్. ఫోర్త్ వన్ ఎకలాజికల్ సక్సెషన్. సో ఎకలాజికల్ సక్సెషన్లో కనుక ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాము. సో ఇక్కడ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, సో కొంతకాలం అయ్యేసరికి ఏమవుతుంది అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, కొంతకాలం గడిచేసరికి ఏంటంటే సో ఎన్విరాన్మెంట్లో చాలా చేంజెస్ అనేవి వస్తాయి ఎన్విరాన్మెంట్లో. ఎప్పుడైతే ఎన్విరాన్మెంట్లో చేంజెస్ వస్తాయో సో దానివల్ల ఏమవుతుంది అంటే సో అవి క్లైమాటిక్ చేంజెస్ అవ్వచ్చు, చేంజింగ్ క్లైమాటిక్ కండిషన్స్, జియోగ్రాఫికల్ చేంజెస్ అవ్వచ్చు. సో వాతావరణ భౌగోళిక పరిస్థితుల వల్ల మార్పుల వల్ల అవ్వచ్చు. ఏదో ఒక టైంలో ఏంటంటే ఎన్విరాన్మెంట్లో ఈ చేంజెస్ అనేవి కనిపిస్తాయి. అప్పుడు ఏమవుతుంది అంటే ఒక స్పీసీస్ అనేటువంటిది దాని స్థానంలో ఒక స్పీసీస్ అనేటువంటిది అంతరించిపోయి దాని ప్లేస్లో వేరొక స్పీసీస్ అనేది సో డామినెంట్గా ఉంటుందన్నమాట. సో దాన్ని ఏమంటామంటే జీవవర్ణ అనుక్రమం లేదా ఎకలాజికల్ సక్సెషన్ అంటాం. అయితే ఇందులో నైట్ అనేటువంటి సైంటిస్ట్ 1968లో దీని గురించి ఎకలాజికల్ సక్సెషన్ గురించి ఈ నైట్ అనేటువంటి సైంటిస్ట్ 1965లో ఏం చెప్పారు అంటే నైట్ అనేటువంటి సైంటిస్ట్ ఏం చెప్పారు అంటే ఒక నిర్దిష్టమైన ప్రదేశంలో నియమిత కాలం ముందు వివిధ సమాజముల వరుసను జీవవర్ణ క్రమం అని చెప్పారనమాట. అంటే ఏం చెప్పాడు, an orderly sequence of different communities, అంటే వివిధ సమాజముల మధ్య ఏర్పడేటువంటి ఒక ప్రదేశంలో నియమిత కాలంలో ఏర్పడేటువంటి సమాజముల వరుస ఏమంటామంటే ఎకలాజికల్ సక్సెషన్ అని చెప్పాడు. తర్వాత స్మిత్ అనేటువంటి సైంటిస్ట్ 1966లో ఈయన ఏం చెప్పారు అంటే సో ఈయన an orderly and progressive replacement of one community by another till the development of stable community in that area. అంటే ఒక ప్రాంతంలో ఒక సమాజం అనేటువంటిది క్రమ పద్ధతిలో అభివృద్ధి చెంది సో అది క్రమ పద్ధతిలో ఎప్పుడైతే డెవలప్ అయిన తర్వాత కొన్ని రీజన్స్ వల్ల ఏమవుతుంది అంటే ఆ స్పీసీస్ అనేటువంటిది అంతరించిపోయి ఇంకొక స్పీసీస్ అనేది దాని ప్లేస్లో రావడం జరుగుతుంది అని చెప్పారనమాట స్మిత్ అనేటువంటి సైంటిస్ట్. సో బెంటాన్ నెక్స్ట్ వార్నర్ అనేటువంటి సైంటిస్ట్ 1969లో సో వీళ్ళు ఈ ఎకలాజికల్ సక్సెషన్ అనేది స్లోగా ఫామ్ అవుతుంది అని ఈ బెంటాన్ అనేటువంటి నెక్స్ట్ వన్ వార్నర్ అనేటువంటి సైంటిస్టులు వీళ్ళిద్దరూ చెప్పడం జరిగింది అనమాట. వీళ్ళిద్దరూ చెప్పారు. సో ఎకలాజికల్ సక్సెషన్లో సో ఇందులో కూడా 2 టైప్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ వన్ ఎకలాజికల్ సక్సెషన్లో మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి. సో ప్రైమరీ సక్సెషన్ అండ్ సెకండరీ సక్సెషన్. ఎకలాజికల్ సక్సెషన్లో మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి. సో ఏంటంటే ఒకటి ప్రైమరీ సక్సెషన్
సెకండరీ సక్సెషన్. ప్రైమరీ సక్సెషన్ అంటే ఏంటో చూద్దాం. సో ప్రాథమిక అనుక్రమము లేదా ద్వితీయ అనుక్రమము. ప్రైమరీ సక్సెషన్ అంటే ఏంటంటే అసలు లైఫ్ లేనటువంటి స్పేస్లో ఇకలాజికల్ సక్సెషన్ దట్ బిగిన్స్ ఆన్ అన్ ఏరియా వేర్ no life has existed or which has not been previously occupied by a community is known as primary succession. అంటే ఏదైనా ఒక ప్లేస్లో ఎటువంటి లైఫ్ లేదు, లైఫ్ లేకపోయినప్పటికీ కూడా సో ఆ ప్రదేశంలో లైఫ్ లేనటువంటి ప్లేస్లో ఏంటంటే అంటే ప్రీవియస్గా కూడా ఒక కమ్యూనిటీ అనేటువంటిది ఫామ్ చేస్తే కనుక పరిస్థితుల్లో కానీ ప్రదేశంలో జీవం లేని పరిస్థితుల్లో కానీ లేక ఆ ప్రదేశంలో ఏ విధమైన అనుక్రమం అనేటువంటిది ఏర్పడకపోతే సో దాన్ని ఏమంటామంటే ప్రాథమిక అనుక్రమం అంటారు. అంటే ఈ లైఫ్ అనేటువంటిది ఆ రీజియన్లో లైఫ్ అనేది లేదు, లేకపోవడం వల్ల ఏంటంటే సో ఏదైనా నాట్ బీ ప్రీవియస్గా కూడా ఎటువంటి లైఫ్ లేకపోతే కనుక కమ్యూనిటీ లేకపోతే కనుక దాన్ని ప్రైమరీ సక్సెషన్ అంటాం. ఎగ్జాంపుల్ ఏంటంటే ఎగ్జాంపుల్స్ ఏంటంటే డెల్టాస్, రీసెంట్లీ ఫార్మ్డ్ పాండ్స్, వాల్కనిక్ డిసోసెట్స్, అగ్ని పర్వతాలు ఉండేటువంటి ప్లేస్, ఇసుక తిన్నెలు, కొత్తదైన ద్వీపాలు. సో ఆ టైప్ అన్నీ కూడా ఏంటంటే ప్రైమరీ సక్సెషన్లోకి వస్తాయి. సో నెక్స్ట్ వన్ వచ్చి సెకండరీ సక్సెషన్. సెకండరీ సక్సెషన్ అంటే ఏంటంటే సో అక్కడ అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి, కానీ ఈ ఎన్విరాన్మెంట్లో ఏంటంటే వాతావరణ పరిస్థితుల్లో ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు సో అక్కడ ఏంటంటే ఎన్విరాన్మెంట్ ఈజ్ డిస్టర్బెన్స్ రిజల్టింగ్ ద డిస్ట్రక్షన్ ఆఫ్ కమ్యూనిటీస్. వాతావరణంలో ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు సో కమ్యూనిటీస్ అనేవి డిస్ట్రక్షన్ అయిపోతాయి అనమాట, సో రసించిపోతాయి అనమాట. సో దాన్ని ఏమంటామంటే ద్వితీయ అనుక్రమం లేదా సెకండరీ సక్సెషన్ అంటాం. సో ఇందులో మళ్ళీ ఆటోట్రోఫిక్ సక్సెషన్, హెటరోట్రోఫిక్ సక్సెషన్ ఉంది. సో ఆటోట్రోఫిక్ సక్సెషన్, హెటరోట్రోఫిక్ సక్సెషన్. ఆటోట్రోఫిక్ సక్సెషన్ ఏంటంటే సో ఇట్ బిగిన్స్ ఇన్ ఏ ప్రీడామినెంట్లీ ఇన్ఆర్గానిక్ ఎన్విరాన్మెంట్ అని చెప్పొచ్చు. సో స్వయం పోషకాలైనటువంటి మొక్కలు వాటికి కావాల్సినటువంటి అసేంద్రియ పదార్థాలు, ఇన్ఆర్గానిక్ సబ్స్టాన్సెస్ అనమాట. సో హెటరోట్రోఫిక్ సక్సెషన్ ఏంటంటే పరపోషకాలు ఏవైతే ఉంటాయో లైక్ ఆల్గేస్, బ్యాక్టీరియాస్, నెక్స్ట్ వన్ ఇతర ఆర్గానిజమ్స్, వీటన్నింటినీ కూడా హెటరోట్రోఫిక్ సక్సెషన్ అంటాం. సో ఇందులోనే ఇంకా ఆటోజెనిక్ సక్సెషన్, ఎల్లోజెనిక్ సక్సెషన్ నెక్స్ట్ ఉన్నాయి. సో అవి కూడా అంత పెద్దగా ఇంపార్టెంట్ కాదు. సో ఇది ఎకాలజీ 2లో వచ్చేసి హ్యాబిటేట్, ఎకలాజికల్ నిచ్, నెక్స్ట్ వన్ పారాసైటిజం, సక్సెషన్, ఎకలాజికల్ సక్సెషన్, ప్రెడిక్షన్, కాంపిటీషన్, ఎకలాజికల్ సక్సెషన్ గురించి డిస్కస్ చేసుకున్నాము. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకున్నాము. సో నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకున్నాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. సో ఇంకా మనకి ఈ పాలసీ జియోగ్రఫీలో వచ్చేసి ఒరియంటల్, ఇథియోపియన్, ఆస్ట్రేలియన్ ఈ రీజియన్స్లో ఉండేటువంటి ఈ ఆర్గానిజమ్స్ గురించి ఒక ఎస్సే ఉంటుంది. సో అక్కడితో మనకు ఆ టాపిక్ అయిపోతుంది. ఇంకా యూనిట్ 1 ఉంటుంది. యూనిట్ 1లో కూడా గ్యామెటోజెనిసిస్, నెక్స్ట్ ఫెటల్ మెంబ్రైన్స్, సో ప్లాసెంటా, సో వీటి గురించి కూడా ఉంటాయి. క్లీవేజెస్, ఫర్టిలైజేషన్ ఆ టాపిక్స్ ఉంటాయి. సో వాటి గురించి కంప్లీట్ అయిపోతే టోటల్గా మనకి సిలబస్ అయిపోయినట్లే. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.